వదలమంటుంటే ముందు తప్పని పెట్టమంటే వాసు మాట తిక్క మనిషి కాడరా తప్పకుండా ఇస్తాను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి రేపు ఇస్తావా ఏరా నువ్వేమన్నా హామీ ఉంటావా మధ్య నాకెందుకు రా అలాగే నేను హామీ ఉంటాను రా అవునరా ఏం వాసు సరే తీసుకొచ్చి ఇచ్చేస్తాను చూసారా వాసు అన్నమాట ప్రకారంగా డబ్బు తీసుకొచ్చాడు థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ అన్యాయంగా డబ్బు దక్కినందుక ఇదేం పెద్ద న్యాయమైన డబ్బులు ఫకీరు డబ్బిచ్చిన తర్వాత మనం గొడవెందుకురా ఒరే ఒరే మనం అంతా ఫ్రెండ్స్ రా బ్యాలెన్స్ ఉంటుంది ఏదైనా పిక్కిరి పదం పదరా జాలీగా మీలాంటి వారితో ఇక షేర్ చేయదలుచుకోలేదు చేయరు మీ అందరికీ నమస్కారం దీంతో నెక్లెస్ పెట్టాను నువ్వు తీసావా లేదమ్మా నెక్లెస్ కనిపించలేదు వదినా కనిపించలేదా అసలు అందులో పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది స్నానం చేసేటప్పుడు రాళ్ళలో నీరు తిరుగుతుందని నీటిలో పెట్టాను తీరు చూస్తే కనపడలేదన్నయ్య ఇంట్లో ఎవరు వస్తారో ఏమైపోతుంది సరిగ్గా రంగనా అవసరం రంగారా రండి బాబు రండి దయచేసి కూర్చోండి బాబు వచ్చిన తర్వాత కూర్చోకొని ఉంటానా అది సరే నీ ఆరోగ్యంలో ఉంది నా ఆరోగ్యానికి ఏం బాబు రాయలేకుంటే అబద్ధం అడగరంగన్నా నాకు అంతా తెలుసు కాస్త కబురు చేస్తే నేను డాక్టర్ తీసుకున్నాను ఈ అవస్థ ఎందుకు చెప్పు అవస్థ అయినా నా ఆరోగ్యం బాగాలేదని మీకే వచ్చి చెప్పారు బాబు నాకు ఏ జబ్బు లేదు కళ్ళెదురుగా కనిపిస్తుంటే ఇంకా నమ్మకం కుదరట్లేదా బాబు కూర్చోండి బాబు అది సరే నీ ఇల్లాలు మీ చెల్లులు ఎక్కడా పెద్దవారు వచ్చారు కదా అని చాటుకు వెళ్ళినట్లున్నారు సీత రాణి ఇద్దరు ఇలా రండి బాబు గారు ఈమె నా భార్య పేరు సీత నమస్కారం సుపుత్ర ప్రాప్తరస్తు చెల్లెలు రాణి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తరస్తు సీత వెళ్ళి బాబుగా కాఫీ తీసుకురా ఆగాదు నాకు కాఫీ సరిపడదు కాస్త మజిగితేడుంటే చాలమ్మా అది కాదండి నువ్వు ఊరుకోవయ్యా నువ్వు వెళ్ళ తల్లి రంగన్న ఒకప్పుడు నేను నీలాంటి వాడిని కష్టపడి పైకొచ్చాను ఆ రోజుల్లో నాకు కాఫీ నీళ్ళు లేవు సరిగదా మజ్జిగ నీళ్ళు కూడా ఎరగను బట్టి గంజి తగి కాలక్షేపం చేశాను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్న ఆ రోజులు నేను మర్చిపోలేదు రంగన్న తీసుకోండి బాబు గారు ఆ రోజు నా ట్యాక్సీలో డబ్బు మర్చిపోలేదు వారే సోమసుందరం గారని ఈ ఊళ్ళో గొప్ప నగల వర్తకులు బాగా చెప్పు నగల వర్తకుడు కాబట్టే నువ్వు ఎలాగా తీసుకొని అమ్మాయికి ఒక నగ ప్రజెంట్ చేద్దామని తెచ్చాను ఏమిటి అలా చూస్తున్నారు ఈ నగ నా చేతికి ఎలా వచ్చిందనా నీ బామ్మర్ది వాసట నీ ఒంట్లో జబ్బుగా ఉందని ఈ నగ మా కొట్లో అమ్మి డబ్బు తీసుకెళ్ళాడు మా గుమాస్తా ఈ సంగతి నాకు చెప్పాడు అందుకే నీ ఆరోగ్యం ఎలా ఉందని చూడడానికి చూడరంగన్నా నీ మంచితనమే నన్ను నీ ఆత్మబద్ధుగా చేసింది కష్టం వస్తే నగ అమ్ముకోవాలా ఆ మాత్రం ఆదుకోవడానికి నేను లేనా ఇంకెప్పుడు ఇలాంటి మంచి క్షమించండి ఆ వస్తువు అమ్మని మా తమ్ముని నేనే పంపించాను వారికి తెలిస్తే బాధపడతారని చెప్పలేదు ఓహో అలాగా చూడరంగన్నా నీ మీదుండి అభిమానం కొద్దిగా అలా మందలించాను ఏమనుకో ఎంత మాట బాబు గారు ఏదైనా పొరపాటు చేస్తే మందలించడానికి అమ్మా నాన్న లేరే అని అప్పుడప్పుడు బాధపడుతుండేవాడిని నిజంగా ఇప్పుడు ఆ లోటు తీరిందని ఎంతో సంతోషంగా ఉంది బాబు తీసుకోండి వెళ్లే ముందు ఒక్క మాట మీరంతా కలిసి మా ఇంటికి ఒక్కసారి రావాలి అలాగే బాబు తప్పకుండా వస్తున్నాం అమ్మాయిలు వస్తాను మంచిదండి అరే వాసు ఇది నీకు న్యాయంగా ఉందా ఈ ఇంట్లో నీకు ఏం లోటు చేశాను ఇలాంటి పని చేసి నాకు తలంపులు తేవటం నీకు ధర్మంగా ఉందా బావా తినకపోయినా నలుగురిలో తల ఎత్తుకు తిరిగాను గతి లేక ఆడవాళ్ళ నగలు అమ్ముకు తింటున్నానన్న అపకీర్తి నాకు అంటగడతావా ఒరే వాసు
నన్ను నలుగురిలో తల ఉంచుకుని ఇల్లు చేయకరా, నీకు చేతులెత్తి దండం పెడతాను రా. ఏమిటండి మాటలు? సిగ్గు బిడి లేని వీడికి మర్యాద ఇచ్చి మాట్లాడతారా? మరి కొట్టి చెప్పమంటావా? నన్ను పట్టడానికి నీకేం అధికారం ఉందని వాడు అడిగితే? అంటాడా? అంటానికి నోరు వస్తుందా? అభిమానం ఉన్న మనిషి అయితే దొంగతనం చేస్తాడా? చేసి మీకు ముఖం చూపిస్తాడా? అంత పౌరుషం ఉన్నవాడైతే అక్కడ పోయి చచ్చేవాడు. వాడు ఎవడనుకున్నావు? వాడి పరాయి వాడా? నా బావమూర్తిగా లోపలికి. రే వాసు, అదుపాజ్ఞ లేని జీవితం బ్రేకులు లేని కారు లాంటిదిరా. సరే వెళ్ళి పోతే. సీత, అబ్బా ఎందుకండి ఇలా చూడాలి? నాకు కోపం వచ్చిందంటే ఏం చేస్తానో తెలుసా? తెలుసు. సీత, సీత, ఏమిటో చెప్పండి. నాకు నిద్ర రావట్లేదు. కళ్ళు మూసుకొని పడుకుంటే అదే వస్తుంది. అయినా రావట్లేదు. నాకు నిద్ర వస్తుంది. నువ్వు నిద్రపోవడానికి వీలు. బాగుంది. బాగుంటుందనేగా ఇక్కడికి వచ్చాను. చాలండి, మీరు మరీ చిన్నపిల్లలు అయిపోతున్నారు. నువ్వు నాకు బుద్ధినిచ్చే వరకు నేను నీకు చంటి పిల్లవాడినిగా. ఆ రోజు త్వరలోనే రాబోతుంది. సీత, ఏమన్నా? నేను చెప్పను. అదిగో మళ్ళీ. సీత, నిజం చెప్పు. మీరు తండ్రి కాబోతున్న మాట నిజం. నిజంగా? నీ చల్లని చూపు మా భయపడింది. మేమెంతో అదృష్టవంతులమయ్యా. స్వామి, బిడ్డ పుట్టగానే నీ కొండకు వస్తాం. నీ పేరే పెట్టుకుంటాం. వస్తుంది వస్తుంది వరాల పాప వస్తుంది. రహాయి లాలి, రహాయి లాలి. వస్తుంది వస్తుంది వరాల పాప వస్తుంది. వస్తుంది వస్తుంది వరాల పాప వస్తుంది.